Hi friends, welcome back to our computer training class. ఓకే, ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లోని మిగతా టూల్స్ గురించి నేర్చుకుందాము. ఓకే, అంత జాగ్రత్తగా వినండి. మనం ఇప్పుడు సిస్టమ్ ఇక్కడ ఓపెన్ చేయడం మనకు తెలుసు కదా. స్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలి, ఎంఎస్ వర్డ్లోకి వెళ్ళాలి, ఎంఎస్ ఆఫీస్ ఫాలోడ్ బై ఎంఎస్ వర్డ్. ఓకే, ఇలా ఓపెన్ చేసినప్పుడు మనకు బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది తెలుసు కదా. ఇప్పుడు మనం ప్రాక్టీస్ మంచిగా చేయాలంటే మనం అంతకుముందు ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ తీసుకుంటే మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఓల్డ్ డాక్యుమెంట్ ఎలా ఓపెన్ చేయాలనుకున్నాము? ఫైల్, ఇక్కడ ఫైల్ అవుపిస్తుంది కదా, ఫైల్ ట్యాబ్. ఈ ఫైల్ ట్యాబ్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకు ఇందులో ఓపెన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఓపెన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఫైల్ ఎక్కడ సేవ్ చేసామో అక్కడ ఏమన్నా చూపిస్తాయి అనమాట. మనం ఎక్కడ ఫైల్ సేవ్ చేసాము, డెస్క్టాప్ మీద సేవ్ చేసినాం కాబట్టి ఇక్కడ డెస్క్టాప్ మీద ప్రెస్ చేయండి. డెస్క్టాప్ మీద ప్రెస్ చేస్తే మనకు మనం ఏమేమి ఫైల్స్ తయారు చేసినామో అవి చూపిస్తాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం రెజ్యూమ్ సంతోష్లో చేసినాం కదా, మొన్న రెజ్యూమ్ సంతోష్ మీద డబుల్ క్లిక్ ఇస్తే మనకు మన ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, మనం ఆల్రెడీ హోమ్ బటన్ హోమ్ గురించి నేర్చుకున్నాం కదా. హోమ్ ట్యాబ్ అంటాం మనం. ఈ అవబడి ఏంటి? కమాండ్స్. ఓకే, హోమ్ ట్యాబ్లో ఇవన్నీ టూల్స్ లేకపోతే కమాండ్స్ అంటాం వీటన్నిటిని. మనం సైజ్ ఇంక్రీజ్ చేయడం, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, మళ్ళీ టెక్స్ట్ ఫార్మాటింగ్, టెక్స్ట్ ఎఫెక్ట్స్, బుల్లెట్స్ అండ్ నెంబరింగ్స్. ఓకే, నెక్స్ట్ ఇవి మన యొక్క టెక్స్ట్ అనేది ఏ స్టైల్లో ఉండాలనేది ఇక్కడ మనం స్టైల్స్. నెక్స్ట్ టైటిల్స్. టైటిల్స్ గురించి కూడా మనం నేర్చుకున్నాము. ఇక్కడ టెక్స్ట్ స్టైల్స్, ఇంకా చాలా స్టైల్స్ ఉంటాయి. ఓకే, మనకి లాస్ట్కి వచ్చేసరికి రైట్ సైడ్ చూపిస్తుంది కదా, ఫైండ్, రీప్లేస్, సెలెక్ట్, ఎడిటింగ్. ఈ ఫైండ్ అనేది మనం ఏదైనా వర్డ్ అనేది మనం ఈజీగా మన యొక్క డాక్యుమెంట్ అనేది చాలా పెద్దగా ఉందనుకోండి, అందులో మనం ఒక వర్డ్ని ఎర్లీగా మనం డిటెక్ట్ చేయాలంటే ఈ ఫైండ్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో టాప్లో చూపిస్తుందా నావిగేషన్. ఇక్కడ మనం వర్డ్ టైప్ చేయాలి. ఏమని? ఇప్పుడు మన యొక్క రెజ్యూమ్లో ఇయర్ అనే వర్డ్ ఎక్కడ ఉంది చూస్తే టైప్ చేయాలి. IEAR టైప్ చేసి ఎంటర్ చేస్తే చూడండి మన యొక్క రెజ్యూమ్లో ఇయర్ అనేది హైలైట్ అయిపోతుంది. ఇక్కడ ఒకటి ఉంది, సీరియల్ నెంబర్ 1లో చూపిస్తుంది కదా. ఇక్కడ ఇయర్ ఉంది, ఇక్కడ ఇయర్ ఉంది. ఇప్పుడు ఇయర్ మనం ఏం చేసినాం? ఫైండ్ అవుట్ చేసినాం. ఓకేనా, ఇలాగ మనం ఏ వర్డ్నైనా మనం ఫైండ్ చేసి దాన్ని ఒకవేళ చేంజ్ చేయాలంటే ఫైండ్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇయర్ ప్లేస్లో మనం ఇయర్ కాకుండా మనం వేరే ఏదైనా మళ్ళీ చెక్ చేద్దాం. ఏంటది? చూడండి, ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడెక్కడ ఉందో మనం చూద్దాం. ఇప్పుడు EXPERIENC ఎక్స్పీరియన్స్ అని కొడితే మనకు మన యొక్క రెజ్యూమ్లో ఎక్కడెక్కడ ఎక్స్పీరియన్స్ అనే వర్డ్ ఉందో ఆ వర్డ్స్ అన్ని మనకు హైలైట్ అయిపోతాయి. చూసారు, ఇక్కడ ఎల్లో కలర్లో హైలైట్ అయినాయి అన్ని. ఓకేనా, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వర్డ్ని ఎలా డిటెక్ట్ చేయాలో చూసాం ఇప్పుడు. ఓకేనా, ఇది ఎక్కడ చూసినాం మనం? ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఇట్లా లాస్ట్లో ఉంది చూడండి, రైట్ సైడ్లో ఫైండ్ అని ఉంది కదా. ఫైండ్ అంటే ఇది మనం ఏదైనా వర్డ్ని సెర్చ్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ కింద ఏంటి? రీప్లేస్ అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక వర్డ్ని ఆ యొక్క డాక్యుమెంట్లో ఉన్న వర్డ్ని చేంజ్ చేయాలంటే ఈ రీప్లేస్ అనేది వాడతాం మనం. ఓకే, రీప్లేస్ అంటే ఏంటి? ఏం రీప్లేస్ చేయాలి? ఫైండ్ వాట్.
అంటే మనం దేని ప్లేస్లో దేన్ని రీప్లేస్ చేయాలో ఆ వర్డ్ని ఇక్కడ కొట్టాలి మనం. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందా, మనం ఎక్స్పీరియన్స్ గురించి చూసాం కాబట్టి ఎక్స్పీరియన్స్ అని వచ్చింది. ఇక్కడ రీప్లేస్ విత్ కింద చూసారా, రీప్లేస్ విత్ అంటే ఆ వర్డ్ని ఇప్పుడు కల్చర్ అని కొడదాం, కల్చర్తో రీప్లేస్ చేద్దాం. CULTURE కల్చర్ అని కొట్టినాం. ఇప్పుడు రీప్లేస్ ఆల్ అంటే మొత్తం ఎక్కడెక్కడైతే ఎక్స్పీరియన్స్ ఉందో అక్కడ రీప్లేస్ ఆల్ అని కొడితే మొత్తం రీప్లేస్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, రీప్లేస్ ఆల్. Word has completed its search of the document and has made 3 replacements. అంటే మనకి ఇందాక 3 ఎక్స్పీరియన్స్ వర్డ్స్ అవ్వబడ్డాయి కదా, ఇప్పుడు ఆ 3 ఎక్స్పీరియన్స్ ప్లేస్లో మనకి ఏమొస్తాయి, కల్చర్ అనేది వస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఓకే కొట్టండి, దీన్ని క్లోజ్ చేయండి. ఇక చూడండి, వర్క్ కల్చర్ వచ్చిందా, ఇక్కడ కల్చర్ వచ్చింది, ఇక్కడ కల్చర్ వచ్చింది, ఇక్కడ కూడా కల్చర్ అనేది రీప్లేస్ అయింది అనమాట. అంటే మనకు 3 ప్లేస్లలో రీప్లేస్ అయింది వర్డ్. ఈ విధంగా మనం రీప్లేస్ అనే బటన్ ఉపయోగించి మనం మన యొక్క డాక్యుమెంట్లో ఒక వర్డ్ని 100 వర్డ్స్ ఉన్నా సరే మనం ఎట్ ఏ టైం రీప్లేస్ చేయొచ్చు ఆ వర్డ్ని. ఓకే, ఇది ఫైండ్ అండ్ రీప్లేస్ అనేది చాలా వాల్యుబుల్ అనమాట మనకి MS వర్డ్లో. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ అంటే ఇది మామూలుగా కంట్రోల్ ఏ టైప్ చేసినా మనకు వస్తుంది సెలెక్ట్ అనేది. ఓకే, మనం మెయిన్గా అయితే ఏమేమి వాడతాం, ఫైండ్ రీప్లేస్ అనేది మనం బాగా నేర్చుకోవాలన్నమాట. ఓకేనా, ఇది మనకు MS వర్డ్లోని ఫైల్ అనే ట్యాబ్ గురించి నేర్చుకున్నాం. ఓకేనా, ఇప్పుడు మనం ఫైల్ అనే ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడు ఏమేమున్నాయి ఇక్కడ పక్కన, ఇంకా ట్యాబ్స్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, రిఫరెన్సెస్, మెయిలింగ్, రివ్యూ, వ్యూ. ఇప్పుడు చూడండి, మనం ఒక వర్డ్ని సెలెక్ట్ చేసినప్పుడు ఇవే ఉన్నాయి. ఓకేనా, అంటే 1 2 3 4 5 6 7. ఓకేనా, ఇక్కడ నుంచి 7 ట్యాబ్స్ అవుపించినాయి మనకి. ఇప్పుడు ఇన్సర్ట్లోకి వెళ్ళినప్పుడు చూసారా, ఇక్కడ కమెంట్స్ అనేవి మొత్తం చేంజ్ అయిపోయినాయి ఇక్కడ. నెక్స్ట్ పేజ్ లేఅవుట్లో కూడా డిఫరెంట్ కమెంట్స్ ఉంటాయి మనకి. నెక్స్ట్ రిఫరెన్సెస్, నెక్స్ట్ మెయిలింగ్, నెక్స్ట్ రివ్యూ, నెక్స్ట్ వ్యూ. ఇప్పుడు ఇవన్నిటి గురించి మనం 1 by 1 నేర్చుకుంటాం అనమాట క్లాసులలో. ఇప్పుడు హోమ్ గురించి మనకు అన్నీ అయిపోయినాయి కదా, మ్యాక్సిమం మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ ఇన్సర్ట్ ట్యాబ్ గురించి మనం నేర్చుకుంటాం ఇప్పుడు. ఓకేనా, ఇన్సర్ట్ ఏంటి, ఇప్పుడు ఇలా బాక్సెస్ కాకుండా మనం వేరే ఫైల్ తీసుకున్నాం. ఓకేనా, దీన్ని క్లోజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు రెజ్యూమ్ శ్రీనివాస్ అనే తీసుకున్నాం. ఇప్పుడు ఓకే, ఇప్పుడు రెజ్యూమ్ శ్రీనివాస్ దీంట్లో మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ చూద్దాం, ఇంకొద్దిగా కాపీ పేస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇలా ఉంది డాక్యుమెంట్ మనకి. ఇప్పుడు మనం ఏంటి, హోమ్ అయిపోయింది, ఇప్పుడు ఇన్సర్ట్లో ఇప్పుడు ఇది మొత్తం ఒక పేజ్. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో డౌన్లో చూసారా, పేజ్ 1 of 1 అంటే ఏంటి, మనకి ఈ పేజ్ అనేది ఓన్లీ 1 పేజ్ ఉంది అనమాట. ఓకే, దాంట్లో వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, 63 వర్డ్స్ ఉన్నాయి. ఓకే, వర్డ్ కౌంట్. ఇప్పుడు మనం దీంట్లోకి మనం అక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేస్తాం, ఒక బ్లాంక్ పేజ్ని ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాం. ఓకే, చూడండి, ఇక్కడ ఇన్సర్ట్ ఏ న్యూ బ్లాంక్ పేజ్ ఎట్ ద కర్సర్ పొజిషన్ అంటే మనం కర్సర్ ఎక్కడ పెడితే అక్కడ మనకు ఒక న్యూ పేజ్ అనేది ఎంటర్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు కర్సర్ చూడండి, ఇప్పుడు ఇది ఇలా ఉందా, ఐ సింబల్ మూవ్ అవుతుంది కదా, దీన్ని మనం కర్సర్ అంటాం. ఇప్పుడు ఇక్కడ కర్సర్ని ఇక్కడ పెడదాం, ఇక్కడ సెకండ్ లైన్ దగ్గర పెడదాం, పెట్టేసి ఇన్సర్ట్లోకి వెళ్దాం. ఇన్సర్ట్లోకి వెళ్ళి
బ్లాంక్ పేజ్. ఏమైంది చూసారు కదా, ఇక్కడ సెకండ్ లైన్ తర్వాత మనకు న్యూ పేజ్ అనేది యాడ్ అయింది. ఓకేనా, ఇక్కడ ఒక పేజ్ యాడ్ అయింది అనమాట, ఇక్కడ మన మిడిల్లో. ఓకే, అంటే ఇప్పుడు మొత్తం ఒక పేజీని స్ప్లిట్ చేస్తే ఒక పేజ్ యాడ్ అవ్వడం వల్ల ఉన్న పేజ్ 3 పేజ్ వచ్చేసింది ఇక్కడ, 1 2 3. ఓకే, అలా ఈ విధంగా ఇన్సర్ట్లో మనం ఒక బ్లాంక్ పేజ్ని యాడ్ చేయడానికి ఇలా యాడ్ చేయొచ్చు. మళ్ళీ నార్మల్ పొజిషన్ రావాలంటే మన కీబోర్డ్లో కంట్రోల్ అండ్ జెడ్ ఈ 2 బటన్స్ని ప్రెస్ చేయాలి. కంట్రోల్ ప్లస్ జెడ్ అనమాట, కంట్రోల్ జెడ్. ఓకేనా, ఏంటది మనకు కీబోర్డ్లో CTRL జెడ్ అండ్ జెడ్ అనమాట. ఈ 2 బటన్స్ని మనం ఎట్ ప్రెస్ చేస్తే మనకు ప్రీవియస్ పొజిషన్కి మనం వచ్చేస్తాం. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇన్సర్ట్లో ఇప్పుడు పేజ్ బ్రేక్ అయిపోయింది, సారీ బ్లాంక్ పేజ్ అయిపోయింది. ఇప్పుడు కవర్ పేజ్. కవర్ పేజ్ అంటే ఏంది, ఇది స్టార్టింగ్లో మనం ఏదన్నా స్టార్టింగ్లో ఓకే ఇలాగ స్టార్టింగ్లో మనం ఇప్పుడు ఏంటి మన ఒక లెటర్ ఏదైనా ఉందనుకోండి, ఇన్విటేషన్ కార్డు ఉంది. ఇన్విటేషన్ కార్డులో ఫస్ట్ మనకు అట్రాక్షన్గా మనం ఒకటి హెడ్లైన్స్ తోటి మన అడ్రస్ తోటి ప్రిపేర్ చేయాలి. అలాంటి దాన్ని మనం కవర్ లెటర్ అంటాం. ఇక్కడ మనం కవర్ లెటర్ ప్రిపేర్ చేసుకొని మనం లోపల మ్యాటర్కి వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా, అలాగే కవర్ లెటర్ అంటే మనకేం లేదు, మనకు ఇప్పుడు లెటర్ మీద పైన హెడ్డింగ్ ఉంటుంది కదా, అలాగే ఇప్పుడు మన ఏంటి మ్యారేజ్ కార్డు, గిఫ్ట్ కార్డ్, బర్త్డే కార్డు ఇలా ఉంటాయి కదా, వీటి మీద మనం ఏంటి ముందు అవన్నీ డిజైన్స్తో చేస్తాం కదా, అలాగే మనం ఇక్కడ కూడా కవర్ లెటర్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, కవర్ పేజ్ అంటాం దీన్నే. ఓకే, పేజ్ బ్రేక్. పేజ్ బ్రేక్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ ఏమన్నది, ఇక్కడ చూడండి, స్టార్ట్ ద నెక్స్ట్ పేజ్ అట్ ద కరెంట్ పొజిషన్ అంటే ఇక్కడ పెట్టిన తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళి పేజ్ బ్రేక్ అనండి. ఏమైంది, ఆ ఉన్న పేజ్ అనేది స్ప్లిట్ అవుతుంది అనమాట 2 పేజీల కింద. ఓకే, ఇందాక బ్లాంక్ పేజ్ అంటేనేమో ఆ మిడిల్లో కొత్త పేజ్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఏమైంది, పేజ్ బ్రేక్ అంటే ఆ పేజ్ అనేది స్ప్లిట్ అయింది, డివైడ్ అయింది అనమాట. అంటే బ్రేక్ చేయడం అంటే డివైడ్ చేయడం. ఓకే, ఇప్పుడు పేజ్ బ్రేక్ అనేది డివైడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, పేజ్ బ్రేక్ అయిపోయింది ఇప్పుడు మనకి నెక్స్ట్ టేబుల్స్. టేబుల్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది టేబుల్స్. చూడండి, ఇక్కడ నెంబరింగ్ వస్తుంది. ఒక టేబుల్ కావాలంటే ఇక్కడ 1 into 1 టేబుల్ అని వస్తుంది, 2 into 1, 2 into 2 ఇలా ఇలా జరుపుకుంటూ పోతుంటే మనకు ఎన్ని కావాలంటే అన్ని టేబుల్స్ వస్తాయి. ఓకే, టేబుల్ ఎక్కడ కావాలి మనకి, ఇక్కడ కావాలనుకోండి, ట్యాబ్ ఇక్కడ పెట్టేసి ఎంటర్ కొట్టండి. ఇన్సర్ట్లోకి వెళ్ళి టేబుల్ కొట్టాలి. టేబుల్కి వెళ్ళి కొడితే మనకి ఇలాగా టేబుల్స్ వస్తుంది. ఎన్ని బాక్సులు కావాలో, ఎన్ని రోస్, ఎన్ని కాలమ్స్ కావాలో మనం ముందు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకొని ఇలా కొడితే మనకు ఇక్కడ టేబుల్ అనేది ఎంటర్ అయిపోతుంది, టేబుల్ ఇన్సర్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, అప్పుడు మన దీంట్లో మనం ఏం కావాలంటే అది మనం టైప్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ తీసేయండి, ఇవన్నీ సెలెక్ట్ చేసి డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే మొత్తం డిలీట్ అయిపోతుంది. ఓకేనా, ఇలాగా సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయాలండి. మొత్తం ఒకసారి పోవట్లేదు, 1 by 1 వెళ్తున్నాయి. ఓకే, ఇవన్నీ బుల్లెట్స్ నెంబర్స్ కాబట్టి ఇలా మొత్తం ఒకేసారి వెళ్ళట్లేదు అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఇలాగా టేబుల్ క్రియేట్ చేసుకొని మనం మ్యాటర్ ఏదైనా టైప్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పిక్చర్.
పిక్చర్ అంటే ఏంది, ఇప్పుడు మన ఫోటోని అక్కడ మన యొక్క డాక్యుమెంట్లో యాడ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, మనం పిక్చర్లోకి వెళ్ళి పిక్చర్ సెలెక్ట్ చేసుకోవాలి ముందు మనం. ఓకే, చూడండి ఇప్పుడు నా పిక్చర్ ఉంది, ఇన్సర్ట్. ఓకే, ఇక్కడ ఏమైంది, మనం ఎక్కడైతే కర్సర్ పెట్టామో అక్కడ మన పిక్చర్ అనేది యాడ్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఈ విధంగా మనం ఏదైనా ఇమేజెస్ ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవడానికి మనకు ఇది యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనం పేజ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, బ్లాక్ పేజ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, పేజ్ బ్రేక్ చేసుకోవచ్చు, టేబుల్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, పిక్చర్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఎక్కడైనా గూగుల్ నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు పిక్చర్స్ని. ఓకే, గూగుల్లోకి వెళ్ళి మనం అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇమేజెస్. ఓకే, ఇమేజెస్ తీసుకెళ్ళి నేను ఏం చేయాలి, సేవ్ ఇమేజ్ డెస్క్టాప్. ఓకే, రేవంత్ రెడ్డి సేవ్. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేస్తే ఓకేనా, ఇది ఇమేజ్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఫోటోని పెట్టాలంటే ఏం చేయాలి, మనం ఇన్సర్ట్లోకి వెళ్ళి పిక్చర్. పిక్చర్ అంటే ఎక్కడ పెట్టినా మనం డెస్క్టాప్ మీద రేవంత్ రెడ్డి ఈయన ఫోటో మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే ఇక్కడ నేమ్ వస్తుంది, సింగిల్ క్లిక్ చేస్తే నేమ్ వస్తుంది, ఇన్సర్ట్ కొట్టాలి. డబుల్ క్లిక్ ఇస్తే డైరెక్ట్ ఇక్కడ ఇన్సర్ట్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా మనం ఈ ఇన్సర్ట్ అనే ఆప్షన్లో మనం పిక్చర్ని, మనం ఏదన్నా ఫ్లవర్ ఇమేజ్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ దీని కింద మనం రాసుకోవచ్చు REANTH రేవంత్ రెడ్డి మిస్టర్ రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్. ఇక్కడ పైన టైప్ చేస్తే బాగుంటుంది. చూడండి, ఇక్కడ వచ్చిన ఇమేజ్ని మన సైజ్ కూడా తగ్గించుకోవచ్చు. ఇలా పెట్టేసి డ్రాగ్ చేయాలి అంటే మౌస్లో మనం ఈ ఉన్నాయి కదా దీని మీద ఒకసారి క్లిక్ చేస్తే మనకి బార్డర్స్ మీద సర్కిల్స్ వస్తాయి. సర్కిల్ మీద ఇలా పెట్టేసి మనం మినిమైజ్ చేసుకోవచ్చు. ఇలా అంటే చిన్నగా అయిపోతుంది. మనకు పెద్దగా కావాలంటే మళ్ళీ ఏం చేయాలి, దీని మీద మళ్ళీ క్లిక్ చేసి ఇలా లాగితే మనకు పెద్దగా వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా ఇమేజ్ని మనం సైజెస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. స్టేట్. ఓకే, ఈ విధంగా మనం ఇన్సర్ట్ ఉపయోగించి పిక్చర్ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఒక డాక్యుమెంట్లో. నెక్స్ట్ క్లిప్ ఆర్ట్. చూడండి, క్లిప్ ఆర్ట్ అన్న అంతే, ఇక్కడ కూడా మనం ఇన్సర్ట్ మనకు ఆర్ట్కి సంబంధించినవి ఇన్సర్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఇంటూ డాక్యుమెంట్, డ్రాయింగ్, మూవీస్, సౌండ్స్, ఇవి కూడా మనం డౌన్లోడ్ చేసుకొని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇక్కడ మనం ముందు ఏం చేయాలి, ఇక్కడ నుంచి ముందు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇక్కడ మనకు అన్ని ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇమేజ్ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇన్సర్ట్ అయిందా. ఇది ఈ విధంగా మనం క్లిప్ ఆర్ట్ని కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవడానికి
ఈ ఇన్సర్ట్లో క్లిప్ ఆర్ట్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇన్సర్ట్లో ఇంకేమున్నాయి, షేప్స్లో డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి మనకు. ఓకే, ఈ షేప్స్ని కూడా మనం మన యొక్క డాక్యుమెంట్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగా చూడండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పక్కన ఒక యారో మార్క్ పెట్టాలి. అప్పుడు ఏం చేస్తాం, ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్స్లోకి వెళ్ళి యారో మార్క్ ఇలా అలా దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా సింబల్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, మనం మౌస్ని ఇలా పట్టుకొని డ్రాగ్ చేయాలి. మన మౌస్లో లెఫ్ట్ బటన్ని ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే మనకు యారో మార్క్ వస్తుంది. యారో మార్క్ వచ్చిన తర్వాత సైడ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకవేళ మనం కలర్ చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ ఏం చేయాలి, దీని మీద రైట్ బటన్ క్లిక్ చేయాలి. రైట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ చూసారా ఫాంట్ కలర్, ఈ ఫాంట్ కలర్ మీద క్లిక్ చేస్తే మనకు డిఫరెంట్ కలర్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి, సారీ షేప్ ఫిల్ అని ఉంది కదా, షేప్ ఫిల్ చూడండి, ఇది ఈ కలర్స్ని మనం ఫిల్ చేసుకోవచ్చు. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఫిల్ చేసుకొని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది ఇలాంటి షేప్స్ మనకు చాలా షేప్స్ ఉంటాయి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని మనం పెట్టుకోవచ్చు ఇక్కడ దీంట్లో. ఓకే, ఈ విధంగా మనం ఒక షేప్ అయిన తర్వాత దాన్ని ఏం చేయాలి, ఇక్కడ ఇది ఫిల్లింగ్ ఆప్షన్, షేప్ ఫిల్. చూడండి బకెట్ సింబల్ ఉందా, మౌస్లో రైట్ క్లిక్ ఇస్తే మనకు ఇది వస్తుంది ఆప్షన్. అప్పుడు మనకి ఏం చేయాలి, ఇక్కడ షేప్ ఫిల్ అని ఉంది కదా, ఈ షేప్ ఫిల్ని కొట్టేస్తే నో ఫిల్ అని కొడితే వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ కలర్ ఫిల్ అంటే కలర్ యాడ్ అవుతుంది. ఓకేనా, నో ఫిల్ అంటేనేమో ఆ బ్లూ కలర్ అనేది పోతుంది. డిఫాల్ట్గా బ్లూ కలర్ వస్తుంది మనకి. ఆ బ్లూ కలర్ పోవాలంటే నో ఫిల్ కొట్టాలి. ఇంకా రిమైనింగ్ ఇంకేమైనా యాడ్ చేయాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్చర్ చూడండి, ఈ టెక్స్చర్ అనేది డిఫరెంట్ వస్తున్నాయి. ఈ టెక్స్చర్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, అట్లా చూడండి, మ్యాటర్ కూడా మనం టైప్ చేయొచ్చు దాంట్లో ఆ షేప్లో. ఓకే, చూడండి ఇప్పుడు మిస్టర్ రేవంత్ రెడ్డి ఉంది కదా, ఈ నేమ్ని అక్కడ దాంట్లో పెడదాం. ఇక్కడ పెట్టేసి కాపీ చేసి పేస్ట్ చేసా. ఓకే, ఇక్కడ వచ్చింది కదా మిస్టర్ రేవంత్ రెడ్డి, చిన్నగా ఉంది. ఇప్పుడు మనం సైజ్ పెంచుకోవాలి. చూడండి ఇలా 36 పెట్టిన. ఓకే, వచ్చింది కదా పేరు. దీంట్లో మళ్ళీ ఎర్ర లైన్ ఉంది కదా, అప్పుడు మళ్ళీ స్పెల్లింగ్ చూసుకుంటే మనకు ఎర్ర లైన్ కూడా వెళ్ళిపోద్ది, ఇగ్నోర్ వాన్స్. చూడండి, ఓకేనా. ఈ విధంగా మనం ఒక షేప్ని ఒక డాక్యుమెంట్లో ఇన్సర్ట్ చేసి దానికి కలర్ ఫిల్లింగ్ ఇచ్చి మనం ఇలాగా మన డాక్యుమెంట్ని చాలా కలర్ఫుల్గా ప్రజెంటేషన్ చేసుకోవచ్చు. ఓకేనా, అవి షేప్స్. ఈ షేపు చూడండి, ఇది వన్ టైప్ ఆఫ్ షేప్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇవి కూడా బ్యానర్స్ ఇలా పెట్టేసి మనం ఏదన్నా ఇక్కడ టైప్ చేసుకోవడానికి కూడా మనకు యూజ్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇది ఈ విధంగా మనం మన యొక్క డాక్యుమెంట్ టైప్ని బట్టి మనం షేప్స్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పేజ్ లేఅవుట్లో ఇంకేమున్నాయి, సారీ ఇన్సర్ట్లో టేబుల్ ఇన్సర్ట్ అయిపోయింది, పిక్చర్ ఇన్సర్ట్ అయిపోయింది, క్లిప్ ఆర్ట్ అయిపోయింది, షేప్స్ చూసారు కదా. ఈ విధంగా మనం ఏ షేప్స్ అయినా మనం ఫిల్ చేసుకోవచ్చు. చూడండి, ఇది వన్ టైప్ ఆఫ్ షేప్. ఓకే, ఈ విధంగా మనం ఇన్సర్ట్ని ఉపయోగించి ఇంకా స్మార్ట్ ఆర్ట్. నెక్స్ట్ స్మార్ట్ ఆర్ట్ అంటే ఇది వన్ టైప్ ఆఫ్
ఈ షేప్స్ అన్నమాట. చూడండి, ఇప్పుడు ట్రాఫిక్ కావాలంటే ఈ ట్రాఫిక్ సెలెక్ట్ చేసుకోవాలి. చూసారా, ఇలాగ ట్రాఫిక్ లైట్స్ సింబల్స్ వస్తాయి. దాని మీద క్లిక్ చేసి మనం ఓకే కొట్టాలి. ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఈ ట్రాఫిక్ లైట్స్ అనేవి వస్తాయి. వేరే పేజ్లో తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, కర్సర్ని ఇక్కడ పెడదాం. ఓకే, ఇక్కడ న్యూ పేజ్లో పెట్టేసి ఇన్సర్ట్లోకి వెళ్ళి స్మార్ట్ ఆర్ట్లోకి వెళ్ళి మనం ఏమనుకున్నాం, లైట్స్. ఓకే, ఇప్పుడు ఓకే బటన్ మీద ప్రెస్ చేయండి. అప్పుడు ఇక్కడ ఇది వచ్చింది, టెక్స్ట్ అంటే రెడ్, ఇక్కడ స్టార్ట్, ఇక్కడ స్టాప్, ఇక్కడ హోల్డ్. స్టాప్ హోల్డ్ అంటే ఇది దీంట్లో మనకు ట్రాఫిక్ సిగ్నల్స్లో మనకు యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం స్టార్ట్ అంటే ఏంటి, గ్రీన్. ఓకేనా, గ్రీన్ కలర్ పెడదాం. ఈ స్టాప్ అంటే రెడ్ కలర్. ఓకేనా, రెడ్ కలర్. హోల్డ్ అంటే ఏంటి, ఆరెంజ్ కలర్. ఓకేనా, ఈ విధంగా మనం ట్రాఫిక్ సిగ్నల్ సంబంధించిన మన మ్యాటర్ని కూడా మనం చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఈ విధంగా మనం షేప్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది నెక్స్ట్ స్మార్ట్ ఆర్ట్ అయిపోయింది కదా. స్మార్ట్ ఆర్ట్లో ఇవాళ చాలా ఉంటాయి. ఓకేనా, లిస్ట్ సంబంధించిన, ప్రాసెస్ సంబంధించినవి, సైకిల్స్, మ్యాథమెటిక్స్ బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ. ఈ హైరార్కీ ఇవన్నీ కంపెనీ యొక్క ఫ్లో చార్ట్స్ ఇవ్వడానికి. ఓకే, ఈ రిలేషన్షిప్స్, ఇవి డిఫరెంట్ వర్క్స్ కోసం మనం ఇవి వాడతాం అన్నమాట. ఓకేనా, ఈ పిరమిడ్ షేపు మన యొక్క ఏమన్నా స్టేటస్లో కొద్దిగా చూపించాలన్నా కూడా ఇవి యూజ్ అవుతాయి బాగా. ఓకే, స్మార్ట్ ఆర్ట్ ఓకే, అర్థమైంది కదా స్మార్ట్ ఆర్ట్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, చార్ట్. ఈ చార్ట్స్ కూడా మనకు ఇప్పుడు మనకు బడ్జెట్ ఉంది, బడ్జెట్ చూపించాలంటే చార్ట్ వైజ్ చూస్తే మనకు చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. అప్పుడు మనం ఇలాంటి చార్ట్ని తీసుకోవాలి మనం. ఓకే, ఈ చార్ట్ని తీసుకొని మనం దీంట్లో ఇలాగ వాల్యూస్ మారుస్తూ ఉంటే మనకు చార్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇలాగ కేటగిరీ 1 అనేది మనం పేరు మార్చుకోవాలి. ముందు పేరు మార్చుకొని మనం ఏమేమి కావాలి ఓకే, ఇట్లా ఇక్కడ మార్క్స్ కానీ లేకపోతే 2023 ఒక చోట. ఓకే, 2023 ఒక చోట పెట్టుకోవాలి. కేటగిరీ 2 2023. ఓకే, వీటి గురించి నేను తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, ఈ విధంగా మనం గ్రాఫ్స్ రిప్రజెంటేషన్ చేయాలన్నా కూడా మనం ఇక్కడ ఇన్సర్ట్ అనేది వాడతాం. మనం ఇన్సర్ట్లోకి వెళ్ళి చార్ట్లోకి వెళ్ళి మనం డిఫరెంట్ చార్ట్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్క్రీన్ షాట్ అంటే ఇది మీకు అవసరం లేదు. బుక్ మార్క్, యాడ్. ఓకే, చూడండి ఇక్కడ
ఈ బుక్ మార్క్ అంటే చూడండి ఇక్కడ ఏమంటుంది, ఇక్కడ గో టు, ఓకే, క్లోజ్. ఇక్కడ బుక్ మార్క్స్ కూడా మనకు ఇక్కడ వీటి గురించి ఏమైనా నేమ్స్ ఏమైనా మనం పెట్టాలనుకుంటే ఈ బుక్ మార్క్స్ వాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి, క్రాస్ రిఫరెన్స్, బుక్ మార్క్స్ ఇవి కూడా అవసరం లేదు, తర్వాత చెప్తా. ఈ హెడర్ ఫూటర్ అనేది మనకు ఒక పేజ్లో హెడ్డింగ్ రావడానికి హెడర్ అనే దాన్ని వాడతాం. నెక్స్ట్ ఫూటర్ అంటే కింది సైడ్ రావడానికి మనం ఫూటర్ అనే వర్డ్ని వాడతాం అన్నమాట. చూడండి ఇప్పుడు పేజీలో ఎలా వచ్చింది, ఇప్పుడు ఈ పేజీలో పైన వచ్చిన దాన్ని హెడర్ అంటాం, కింద వచ్చిన దాన్ని ఫూటర్ అంటాం. అంటే ఇక్కడ మనకు రైటర్ పేరు రాసుకోవచ్చు. ఓకే, రామరాజు అనేది మనం టైప్ చేస్తే అన్ని చోట్ల చూడండి, అన్ని పేజీలలో మనకి హెడ్డింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 ఇలాగా మనకు అన్ని పేజీలలో ఏ పేరు పెడితే ఆ పేరే హెడర్ కింద వస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనం హెడర్ ఫూటర్ని మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఇన్సర్ట్లో హెడర్ ఫూటర్ పేజ్ నెంబరింగ్ కూడా ఇచ్చుకోవచ్చు మనం. ఓకే, పేజ్ నెంబర్ 1 అని ఇవ్వండి, లేకపోతే 10 ఇవ్వండి, ఎంటర్ కొట్టండి. ఓకే, ఇక్కడ ఈ విధంగా పేజ్ నెంబర్ ఇచ్చుకోవడానికి కూడా మనం ఇక్కడ ఇన్సర్ట్లోనే మనం వాడతాం. పేజ్ మార్జిన్స్, కరెంట్ పొజిషను, ఫార్మాట్ పేజ్ నెంబర్స్ ఇలాగా మనం ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క లైన్ నెంబర్ ఇచ్చుకోవడానికి కూడా మనం ఇట్లా వాడచ్చు ఇలా. ఓకే, 1 ఇలాగా పేజ్ నెంబర్స్ ఇచ్చుకోవడానికి కూడా మనం ఇక్కడ పేజ్ నెంబర్ అనేది వాడతాం. రిమూవ్ పేజ్ నెంబర్స్ చూడండి, అంటే పేజ్ నెంబర్స్ వెళ్ళిపోతాయి అన్నమాట. ఇక్కడ ఎక్కడ పేజ్ నెంబర్స్ ఉండవు. లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ ఇన్సర్ట్ పేజ్ నెంబర్ అంటే పేజ్ నెంబర్ వస్తుంది మనకి. చూడండి, టాప్ ఆఫ్ ద పేజ్ అంటే టాప్ పేజ్లో మనకు పేజ్ నెంబర్ అనేది వస్తుంది. ఓకేనా, సింపుల్ ప్లేన్ నెంబర్ 1. ఓకే, పేజ్ నెంబర్ 2, పేజ్ నెంబర్ 3. ఈ విధంగా మనం పేజ్ నెంబర్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మనం డాక్యుమెంట్ సీరియల్గా పేజెస్ అన్ని సీరియల్గా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. ప్రింట్ తీసినప్పుడు మనకి పేజ్ నెంబర్స్ అనేది ఉంటే మనం ఈజీగా ఒక ఆర్డర్లో పెట్టుకోవచ్చు మన పేజెస్ అన్నిటిని. ఓకే, ఈ విధంగా దీని పేజ్లో కూడా మనకు పేజ్ నెంబర్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, మనకి ఇందాక ఇక్కడ డిజైన్ అనేది వచ్చిందా, డిజైన్ అనేది రాలేదు, వ్యూవర్కే ఉన్నాయి. ఇప్పుడు మనకు హెడర్ ఫూటర్ టూల్స్లో డిజైన్ అనేది యాడ్ అయింది మనకి, చూసారా. నెక్స్ట్ టెక్స్ట్, ఇక్కడ ఏముంది, టెక్స్ట్ బాక్స్. ఇది కూడా 1 టైప్ ఆఫ్, ఈ విధంగా మనం ఏదైనా మ్యాటర్ టైప్ చేసుకోవడానికి టెక్స్ట్ బాక్స్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఇలాగ మనం ఒక టెక్స్ట్ బాక్స్ని తీసుకున్న దాంట్లో మనం మ్యాటర్ అనేది టైప్ చేయొచ్చు. టైప్ చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు యూజ్ అవుతుంది. ఓకే, క్విక్ పార్ట్స్, ఆటో టెక్స్ట్, డాక్యుమెంట్ ప్రాపర్టీ, బిల్డింగ్ బ్లాక్స్, ఆర్గనైజర్, ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి. చూడండి, ఇది కూడా మనకి ఇప్పుడు డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఆ డాక్యుమెంట్లో రిఫరెన్స్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ
ఈ విధంగా ఒక్కొక్క డిఫరెంట్ యాంగిల్స్లో మనకు ఇప్పుడు మెట్రో గురించి నేర్చుకోవాలంటే మనం ఈ మోషన్ అనేది పెట్టుకోవాలి. దీన్ని మనం తీసుకొని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు డాక్యుమెంట్ని. అది ఇది క్విక్ పార్ట్స్. నెక్స్ట్ వర్డ్ ఆర్ట్ అనేది మనం ఆల్రెడీ హోమ్లో నేర్చుకున్నాం కదా. ఇది మన యొక్క మ్యాటర్ని మంచిగా బ్యూటిఫుల్గా రెడీ చేసుకోవడానికి, టైప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ వర్డ్ ఆర్ట్. చూసారా ఇక్కడ ఇది వర్డ్ ఆర్ట్. ఇలా మనం టైప్ చేస్తుంటే మనం ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో మన డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగ దీన్ని చేంజ్ చేయాలంటే మనం ముందు సెలెక్ట్ చేసుకొని చూడండి ఇక్కడ వర్డ్ ఆర్ట్లోకి వెళ్ళి ఇలా సెలెక్ట్ చేస్తే ఇక్కడ మారిపోతుంది. సారీ, మళ్ళీ కొత్తది యాడ్ అవుతుంది. కొత్తది యాడ్ కాకుండా మనం దాన్నే ఎడిట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ ఉంటాయి, ఎడిట్లో ఉంటాయి అన్నమాట. ఓకే, అది వర్డ్ ఆర్ట్. నెక్స్ట్ సిగ్నేచర్ లైన్, డేట్ అండ్ టైం, ఆబ్జెక్ట్, ఇవన్నీ కూడా మనకు కింద రావడానికి, మనకు పేజీ కింద అనేది డిస్ప్లే అవ్వడానికి ఇవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ మ్యాథమెటికల్లో మనకి చాలా యూజ్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఈక్వేషన్ వచ్చి యాడ్ అయిందా, ఇది ఈక్వేషన్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. సింబల్స్, మోర్ సింబల్స్. ఇప్పుడు మనకు ఏదన్నా సింబల్ కావాలి. సింబల్ ఏం కావాలి చూడండి, ఇలా ఇక్కడ యారో మార్క్ని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకు ఏ సింబల్ కావాలంటే ఆ సింబల్ మనకు వస్తుంది అనమాట. మనకు కీబోర్డ్లో అన్ని రకాల సింబల్స్ ఉండవు కదా. అప్పుడు ఏం చేయాలి, మనం ఈ ఇన్సర్ట్లోకి వెళ్ళి సింబల్ అనేదాన్ని మనం సెలెక్ట్ చేసుకొని మన దాంట్లో మన యొక్క డాక్యుమెంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇన్సర్ట్ కొట్టగానే మనకు ఇక్కడ ఇన్సర్ట్ అయింది చూడండి. ఇక్కడ అలాగే ఇక్కడ మనం కర్సర్ ఎక్కడ పెట్టి అక్కడ ఇన్సర్ట్ అని కొడితే అది మనకు మన యొక్క డాక్యుమెంట్లో ఇన్సర్ట్ అయిపోతుంది. ఓకే, సింబల్, మోర్ సింబల్స్లోకి వెళ్ళి ఇప్పుడు పర్సంటేజ్ కావాలంటే పర్సంటేజ్ మీద క్లిక్ చేసి ఇన్సర్ట్ ప్రెస్ చేయాలి. అప్పుడు ఏమైంది, ఇక్కడ చూసారా పర్సంటేజ్ సింబల్ వచ్చిందా. అది ఈ విధంగా మనం మన కీబోర్డ్లో లేనటువంటి సింబల్స్ని కూడా మనం ఇన్సర్ట్ అనే ట్యాబ్లోని ఈ యొక్క కమాండ్స్ యూజ్ చేసి మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇన్సర్ట్ని ఉపయోగించి డాక్యుమెంట్స్ని ఇంకా కొన్ని మంచిగా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, మనం నెక్స్ట్ క్లాస్లో పేజ్ లేఅవుట్ గురించి నేర్చుకుందాం. ఓకే, అంతవరకు సెలవు, బాయ్.